తీవ్రవాదం, ఉగ్రవాదం ప్రపంచానికి పెనుముప్పుగా మారాయి. ముఖ్యంగా ఇస్లామిక్ తీవ్రవాదం వేగంగా, ప్రమాదకరంగా విస్తరిస్తోంది. నేడు తీవ్రవాద ఇస్లామిక్ నెట్వర్క్లు ప్రపంచం మొత్తానికి ముప్పుగా మారాయి. వాటికి పాకిస్తాన్ అతిపెద్ద స్థావరంగా మారింది. పాక్ ఉగ్రమూకలకు స్థావరంగా ఎలా మారిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. 7 జనవరి 2015 ప్యారిస్లోని చార్లీ హెబ్డో కార్యాలయంలో సయీద్ కౌచీ, షరీఫ్ కౌచీ అనే ఇద్దరు ఉగ్రవాద సోదరులు AK-47 రైఫిల్స్తో కాల్పులు జరిపారు. ఈ దాడిలో 12 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మొహమ్మద్ ప్రవక్తపై గీసిన వివాదాస్పద కార్టూన్లే ఈ దాడికి కారణమని, మతాన్ని అవమానించినందుకు ప్రతీకారంగానే ఈ పని చేశామని వారు భయం లేకుండా చెప్పారు. దీని తర్వాత ఒక ప్రశ్న తలెత్తుతుంది. మతం నిజంగా హత్య చేయమని బోధిస్తోందా, లేదా మతం పేరుతో రాజకీయాలు, తీవ్రవాదాన్ని బోధిస్తున్నారా? 25 సెప్టెంబర్ 2020 మరో దాడి జరిగింది. కానీ ఈసారి పద్ధతి మారింది. బాంబులు కాదు, బ్రెయిన్ వాషింగ్, అంటే మెదడును కలుషితం చేయడం. ఫ్రాన్స్ లో స్వేచ్ఛపై, తీవ్రవాదంపై చర్చ జరుగుతున్న కాలమది. చార్లీ హెబ్డో పాత కార్టూన్లను పునర్ముద్రించింది. అయితే ఫ్రాన్స్ లో జరుగుతున్న ఈ చర్చను పాకిస్తాన్ లో కూర్చున్న తీవ్రవాద మత ప్రచారకులు ద్వేషంగా మార్చారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వీడియోలు, మతీయ ఉద్వేగాలు, బహిరంగ ద్వేషాన్ని వ్యాపింపచేశారు. పాకిస్తాన్ యొక్క ఈ డిజిటల్ ఉగ్రవాద నమూనా విషయానికి పాకిస్తాన్ పంజాబ్ నుంచి వచ్చిన జహీర్ హసన్ మెహమూద్ అనే యువకుడు బలి అయ్యాడు. అతను 2018లో అక్రమంగా ఫ్రాన్స్ కు చేరుకుని పిజ్జా డెలివరీ బాయ్ గా పనిచేసేవాడు. కానీ అతని మనసు పాకిస్తాన్లోని తీవ్రవాద నెట్వర్క్ల నియంత్రణలో ఉండేది. 2015 నాటి దాడి అసంపూర్తయిందని, దాన్ని పూర్తి చేయడం అతని మతపరమైన బాధ్యత అని అతనికి ప్రతిరోజు చెప్పేవారు. 25 సెప్టెంబర్ 2020 రూ నికోలస్ అప్పర్ట్ 2015లో రక్తం చెందిన అదే వీధికి జహీర్ కత్తితో చేరుకున్నాడు. చార్లీ హెబ్డో కార్యాలయం అప్పటికే అక్కడి నుంచి మార్చబడిందనే విషయం అతనికి తెలియదు. అతను ఇద్దరు అమాయకులపై దాడి చేశాడు. ఆ తర్వాత జహీర్ను ఫ్రెంచ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ వార్త పాకిస్తాన్లోని అతని తండ్రి అర్షద్ మెహమూద్కు చేరినప్పుడు అతను తన కుమారుడు మతం కోసం ప్రతీకారం తీర్చుకున్నాడని బహిరంగంగా చెప్పాడు. విచారణలో పాకిస్తాన్ నుంచి మరో 4 నిరంతరం రెచ్చగొడుతున్నట్లు తేలింది. ఇది ఒక్క వ్యక్తి చేసిన దాడి కాదు. ఇది పాకిస్తాన్ ఎగుమతి చేసిన తీవ్రవాద ఇస్లామిక్ సిద్ధాంతం. గతంలో కశ్మీర్, ఆఫ్ఘనిస్తాన్, ఐరోపాలో ప్రపంచం చూసిన అదే పద్ధతి ఇది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అరికట్టడం ఇప్పుడు ఒక్క దేశ బాధ్యత మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం బాధ్యత.